వచ్చిన దైవ సేవకుడికి నాకు మీ సోదరులు ప్రభు పేరు వందనాలు. మీరందరూ నాకు ఎంతగానో ప్రార్థించారు. ఎంతమంది అయితే విశ్వసించారంటే నాకు సజీవులకు ఉండి మళ్ళీ మిమ్మల్ని జీవిత సాక్షిగా వస్తానని. మీ అందరికీ మన విశ్వాసం బట్టి దేవుని స్తోత్రం. నాకైతే మళ్ళీ బ్రతుకుతానని. ఎందుకంటే నేను మరణాంచుల్లోకి వెళ్తున్నాను. ఒక అరగంట అయితే నా జీవితం ముగిసిపోయేది. నా దేవుడు కనుక నాకు తోడు లేకపోతే, నా కుటుంబం కనుక నాకు అండగా లేకపోతే నా జీవితం ముగిసిపోయేదండి. అదే నేను చెప్తాను. నా సాక్ష్యం జాగ్రత్తగా వినాలి. ఎంత సమయం అవుతుంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నా దేవుడు అనేకమైన శ్రమలు కూడా నడిపించాడు. ఆ శ్రమ, ప్రతి శ్రమకి కూడా మోర్చుకునే శక్తి కూడా నాకు దేవుడు ఇచ్చాడు. నాకు వచ్చిన ఈ శ్రమలో అనేకమైన 4-5 బాధలతో, వ్యాధులతో నేను బాధపడ్డాను. దేవుడు అడిగాను, ప్రభా నేను భరించలేకపోతున్నాను, చనిపోవాలని అడిగాను. మంచిగా పడుతుంది. మీరు అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది కదా, తెగ ప్రార్థన చేసేస్తుంది. ప్రార్థన చేయలేకపోయింది. పడుకునే ఉండేదాన్ని. 3 నెలలు కూడా ఒక శవం లాగా, ఒక స్కెలిటన్ లాగా నేను అయిపోయింది. ఒక అస్థి పంజరం లాగా పడుకుంటే నాకు బాడీ కనిపించేది కాదు మంచిగా. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. అయ్యో స్థితిలో నేను ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళినప్పుడు డిసెంబర్ 15 వెళ్ళాను. ఆ రోజు చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే కనుక నా ఆత్మీయ సహోదరుని విడిచి వెళ్తున్నాను, బాధపడ్డాను. పేరుచేయగా నాకు వాక్యం ఇచ్చారు. నాకు కీర్తన చదివాను. చదవలేక బాధపడుతూ చదివాను. ఆ రోజు ఎంత బాధ నాకు 2 నెలలు అనుభవించాను అంటే మీ అందరికీ తెలిసిందండి. ఆ బాధతో నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యాడు, ఆయన తనకి వ్యాధి కలుగజేసింది. దేవుని చిత్తం లేకుండా ఏ వ్యాధి కూడా మనుషులకి రాదండి. వచ్చింది అంటే శ్రమలకుండా దేవుడు నడిపిస్తున్నాడు అంటే మన ఆత్మీయ జీవితం బాగుందని అర్థం. మనం ఆత్మీయంగా ఉన్నామని అర్థం. దేవుని స్థితిలో మనం ఉన్నామని అర్థం. నేను అదే అర్థం చేసుకున్నానండి. ఎందుకంటే నాకు వచ్చిన శ్రమలు అటువంటి, బాధలు అటువంటి, నా వయసు చెందని తట్టుకోలేకపోయిన బాధ, చాలా బాధ వచ్చింది. ఆ సిస్ట్ వచ్చింది, దాన్ని నేను భరించలేకపోయాను. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రేపు హాస్పిటల్కి వెళ్తాను అనిపించుకొని ఈ రోజు నైట్ అయితే సిరిగిపోయినాను. ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో, మీరందరూ ఎంతగానో పాస్టర్ కూడా నాకు చెయ్యకూడని సేవ అంతా కూడా ఆయన చేశారన్నమాట. ఆ రోజు చాలా బాధపడ్డాను. పసుపుడక పెట్టి ఒక చింతపండు పెట్టి అంటించడం అన్నీ కూడా ఆయన సేవ చేశాడు. అయినా కూడా అది జరగలేదు. కానీ ఇంటికి వెళ్ళాను, రేపు హాస్పిటల్కి వెళ్ళాలని అంతా సిద్ధపరచుకున్నప్పటికీ ఆ నైట్కి చిరిగిపోయింది. చిరిగిపోయినప్పుడు చెల్లి మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి డాక్టర్ గారికి కాంటాక్ట్ చేసింది. డాక్టర్ గారు ఇది సిరిగిపోయిందండి అంటే ఆయన అన్నారు, ఇంకా డ్రెస్సింగ్ చేయాలమ్మా, అందులో సీల్ అది వెళ్ళిపోద్ది. ఒక మొట్టు ఎలాగైతే వస్తుందో దాని తర్వాత మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి భరించలేదు, దాన్ని క్లీన్ చేద్దాం, తీసుకురమ్మన్నారు. అది కాక ఫైల్స్ ఉన్నాయన్నావు కదా, అది కూడా క్లీన్ చేసేద్దాం, 2 చేసేద్దాం, తీసుకురమ్మన్నారు. కాకినాడకి మాకు 3.5 గంటలు ఉంటుంది. మేము టాటా మ్యాజిక్ గుర్తించుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు కూడా వచ్చారు, నాన్న వచ్చారు, నాకు 3 మామీలు, ఒక మామీ ఇచ్చారు, అప్పుడు వచ్చింది, పాప వచ్చింది, చెల్లి వచ్చింది. మేమందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము 1 గంటలకు రీచ్ అయ్యాం. ఆయన అన్నారు 7 గంటలకు ఆపరేషన్ చేద్దాం అన్నాను. పైల్స్ ఆపరేషన్ అది చేద్దామని నాకు కంగారు వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదు, ఏది కూడా అంతగా హాస్పిటల్కి వెళ్ళలేదు, అంత పెద్ద హాస్పిటల్కి ఎప్పుడూ నేను వెళ్ళలేదు. అయితే సరే చేయించుకోవడానికి సిద్ధపడ్డాను. అక్కడ నన్ను ఆ హాస్పిటల్, ఆ యొక్క ఆపరేషన్ సిద్ధపరిచింది ఒక సేవకురాలండి. దేవుడి స్తోత్రం. అప్పుడు నేను ఏదైనా వాక్యం చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆమె నాకు చెప్తుందమ్మా, నేను కూడా సేవ చేసుకున్నాను. అప్పుడు దేవుడు నేను మహిమపరిచయం స్థుతించాను. ఎందుకో తెలుసా, ఈ దీన దాసురానికి దేవుడు సేవకుడిగా నాకు ఇచ్చినందుకు అక్కడ నర్సులు కూడా దేవుడు పెట్టలేండి.
నాకు చేసిన పరిచర్య అంతా దేవుని బిడ్డలే, డాక్టర్లు కూడా దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు ఎంతో భయపడ్డానండి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ మళ్ళాడు ఆ సిస్టర్ అది క్లీన్ చేస్తున్నప్పుడు దూది కూరేసారండి భయంకరంగా. ఆ దూది నాకు మొత్తం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కత్తిరితో రాదుంటే ప్రాణం పోయింది. నాకు చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చుకున్నాను. అయితే నాకు మోషన్స్ అవుతున్నాయి, మీకు ఇంతకు ముందే చెప్పాను. మోషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మోషన్స్ అయితే తగ్గకపోతే చెల్లండి నిజంగా. ఆ అమ్మాయి ఏ బాధకైతే ఉందో ఆ బాధ ఆ యొక్క హాస్పిటల్కే, దానికి సంబంధించిన హాస్పిటల్కే తీసుకెళ్ళింది. మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ డాక్టర్ గారు ఈ అమ్మాయికి మోషన్స్ వామిటింగ్స్ సంవత్సరం పైబడే ఉన్నాయి. ఈ అమ్మాయి ఇన్ఫెక్షన్ అంటుంది, ఇన్ఫెక్షన్ ఇచ్చేస్తున్నారు, వాడేస్తుంది, అది తగ్గట్లేదండి అంటే డాక్టర్ గారు అన్నారు ఆ అమ్మాయికి విపరీతంగా పైల్స్ ఆపరేషన్ జరిగిందమ్మా, ఒక 9 రోజులు ఆగిద్దాము, ఆగిన తర్వాత అప్పుడు పేగు టెస్ట్ చేద్దాము అన్నారు. రెండు జారిపోయింది. ఎందుకంటే పేగు టెస్ట్ అంటే అది ఎలా చేస్తారో నాకు తెలియదు, భయం వేసింది. నాకైతే హాస్పిటల్ అంటే భయం. సరే చాలా బాధపడ్డాను. పేగు టెస్ట్ అన్నారు. సరే 9 రోజులు, ఆ 9 రోజులు బ్యాండ్ ఇస్తానండి. ఇంకా బెంగ వచ్చేసింది నాకైతే ఆలోచన. అది నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటానే ఉంటుందండి. అయితే పేగు టెస్ట్ అన్నారు. 9 రోజులకి మళ్ళీ వెళ్ళానండి. 9 రోజులు అవ్వకముందే తీసుకెళ్ళిన పాస్టర్ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజు అక్కడ స్టే చేయవలసి వచ్చింది. చేసాము, లిక్విడ్ ఇచ్చారు. అసలే మోషన్స్తో బాధపడుతున్నా నేను, లిక్విడ్ ఇచ్చేసరికి ఇంకా ఎక్కువైంది. అది అంతా క్లీన్ అవుతానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 12:30కి చూస్తాము, కొలనోస్కోపీ చేయాలి అన్నారు. కొలనోస్కోపీ చేయాలి, ఎక్కడైతే పైల్స్ ఆపరేషన్ జరిగిందో ఆ ప్లేస్లో నుంచి గొడ్డలు పెట్టాలి అన్నారు. నాకు సరిపోయింది. అప్పుడు డాక్టర్ గారు అడుగుతున్నాను, డాక్టర్ గారు నేనైతే తట్టుకోలేనండి, నాకు మొత్తిచ్చి మీరు ఏం చేసినా పర్లేదు చేసేయండి అంటున్నాను. ఆయన అంటారు, ఒక 10 నిమిషాలు మీకు మొత్తిగా 10,000 కట్టుకుంటావా, ఎందుకు అంతా ఒక 10 నిమిషాలు ఊపిరి పట్టు చేస్తాను అన్నారు. నేను అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, డాక్టర్లో మీరు ఉండండి, నాకైతే ధైర్యం లేదు, చాలా తిరిగ్గా ఉన్నాను, భయం వస్తుంది బాబా, ఈ డాక్టర్లో మీరు ఉండదు, నాకు సహాయం చేయండి అనేసి నేను అలాగే ఏడ్చుకుంటాను. అక్కడ నర్సులు ధైర్యం చెప్తున్నారు. డాక్టర్ గారు వచ్చారు, చేశారు. పాస్టర్ గారు మా చెల్లి మామయ్య నాన్న కూర్చున్నారు. కూర్చుంటే చెల్లిని పిలిచారు. పిలిచి చెల్లి చూపించారు. అమ్మ చూడు, ఈ సిస్టర్కి పేగంతా కూడా ఉండిపడిపోయింది, దీన్ని అల్సర్ అంటారు, పేగిపోతా అంటారు. ఈ అమ్మాయి చాలా అలసిని చూసేసింది. ఇప్పుడు వచ్చారు, దానికి చాలా టైం పడుతుంది. నేను అప్పటికే వెయిట్ లాస్ వచ్చేసాను, తర్వాత ఆహారం ఏమి తీసుకునేదానికి కాదు, భయంకరమైన డబ్బు, భయంకరమైన కథమ పడేది నాకు. అయితే నేను తినలేకపోయేది, తాగలేకపోయేదాన్ని. వెయిట్ లాస్ అయ్యావమ్మా అని అడిగాను. అయ్యాను సార్ అన్నాను. 8 kg రావో అన్నారు. 10 సార్ అన్నాను. అది అయితే నువ్వుగా తింటుకున్నా చూపించుకోకుండా అన్నారు. సార్ నాకు డబ్బు వచ్చేస్తుంది, నాకు ఆకలి అయితే లేదు, ఈ మోషన్స్ ఒకటి, నేను అంటే తినలేకపోతున్నాను సార్, నాకు ఆకలి కూడా లేదు అన్నారు. అయితే ఆయన ఏం చేశారంటే, సరే ఆకలి లేదంటున్నావు కదా, నాకు రష్ చేయగా నాకు ఆకలి అయితే ఏం లేదన్నమాట, అవి తీసుకుంటాను. అసలు మెషర్మెంట్ అనేది అర్థం కాదు. అదే పేరుకోటి ఇచ్చారు మెడిసిన్, ఇది వాడదాము, మోషన్స్ కూడా ఎందుకు అవుతున్నాయి అమ్మాయికి, ఇది తగ్గడానికి చాలా టైం పడుతుంది, ఇది తగ్గడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా అలసలు చేసింది, అక్కడ దాంట్లో మెడిసిన్ వాడారా అన్నారు. మామూలుగా నార్మల్గా వాడానండి, హాస్పిటల్స్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళేమో స్టెమినా లేదు, బలం లేదు ఈ అమ్మాయికి అనేసి గచ్చేపు బ్లడ్ పట్టడానికి ఇచ్చేస్తారు నాకు మెడిసిన్ అన్నాను. ఇంజక్షన్ కూడా యాంటీబయాటిక్ బాగా ఇచ్చేసాను, దానివల్ల కూడా నీకు మోషన్స్ అవ్వచ్చు అన్నాను. సరే ఏదేమైతే ఏమంటని నేను డాక్టర్ గారు మరి ఎలాగండి అని అంటే, మెడిసిన్ ఇప్పుడు పడట్లేదమ్మా, డోసు బాగా ఇచ్చేది, బొరకు పట్టేసింది, అది మీకు డోసు చాలా స్లోగా ఇచ్చుకుంటాం కావాలి, చాలా టైం పడుతుంది, దీని గురించి అంత కంగారు పడవలసింది లేదు అన్నారు. సరే నాకైతే ఆ మోషన్స్ తగ్గట్లేదు సార్, కాపులు తగ్గట్లేదు అన్నారు. అయినా మళ్ళీ టెస్ట్ చేయాలి,
మొత్తం టెస్టులన్నీ చేసుకుంటూనే వచ్చారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా టెస్టులు చేసుకుంటూ వచ్చారు. నాకు దగ్గు అయితే తగ్గదు, భయంకరంగా వచ్చేసింది. నేను తగ్గితేనండి మా ఇంట్లో ఎవ్వరు కొడుకునేవారు కాదు. ఎందుకంటే పాస్టర్ గారికి తెలుసు నేను దగ్గిదని, వాళ్ళకి తెలియదు. చిన్న పిల్ల మా చెల్లెలు పాప 7 సంవత్సరాల పాప పిల్ల కూడా వేసి కూర్చుని పెద్ద నీళ్ళు తాగింది. అందరూ అలా కూర్చుని అంత భయంకరమైన దగ్గిదాన్ని. ఎందుకంటే చనిపోతాను మా స్టేజ్లో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకి భయం వేసేసింది. నేను ఒక స్కిన్నితేలా తయారైపోయాను, అస్థి పంచంలో ఉన్నాను. నేను అసలు ఆహారం లేదు, ఆకలి లేదు, నాకు ఇంతే తినేదాన్ని మజ్జిగన్నంతో, అదైనా చాలా బలవంతంగా అది కూడా కక్కేసుకునేదాన్ని. పాస్టర్ గారు పట్టినది ఒకసారి చెల్లి పట్టింది, ఒకసారి అక్కలు పెద్ద పాప చిన్న పాప చాలా పరిచయం చేశారు. అయితే డాక్టర్ గారు అన్నారు, సరే ఎండోస్కోపీ చేద్దాము అన్నారు. మళ్ళీ కంగారు వచ్చింది నాకు. కొలనోస్కోపీ అన్నారు, ఎదురంగా భరించాను. మళ్ళీ ఎండోస్కోపీ అంటున్నారు. దేవుడా నేనేది ఎక్కడ భరించను, చనిపోవాలి అనిపించేసింది నాకు. ఈ టెస్ట్ అన్నీ చేయలేక, ఈ భారంతా భరించలేక నేను కొడుకుని ఇలాగే కొడుకుని ప్రార్థన కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే 2 మనుషులు పట్టుకుని స్థితి నేను వచ్చేసాను. హాస్పిటల్ వచ్చేసిన తర్వాత బాగా నీరసం వచ్చేసింది. అయితే చెల్లి బాత్రూమ్ తీసుకెళ్ళేది, తనే స్నానం చేయించింది, అన్ని తనే చేసేది. నా పర్సనల్ పనులు కూడా నేను చేసుకోవాలని స్థితికి నేను దిగజారిపోయాను. ఆ స్థితి వచ్చినప్పుడు దేవుడు నాకు చనిపోవాలని ఉంది, నరకం అంటే చాలా భయం. తండ్రి నన్ను నీ చెంతగా తీసుకొని నీ బాధ భరించలేకపోతున్నాను ప్రార్థన చేసేదాన్ని. వ్యాన్ చూస్తూ ఉంటున్నాను, వ్యాన్ గురే చేసుకోవాలి అని నాకు అనిపించేది. లేదా మందులు ఎక్కువ ఇచ్చేది. 9 పిల్లలు వేసుకుంటానండి. నేను వేసుకుందాన్ని. కొంతంత నొప్పి, ఆహారం లేదు. ఒక ఇడ్లీలో మొక్క తినేదాన్ని. ఆ ఒక్క ఇడ్లీలో ఇడ్లీ మొక్క తిని 8 ట్యాబ్లెట్లు 5 ట్యాబ్లెట్లు 4 ట్యాబ్లెట్లు వేయాలంటే నా పొట్టలో తిప్పేసి భయంకరమైన తలపోటు వచ్చేసి, కాళ్ళు చేతులు బాగా లాగేసి, బాడీ పెయిన్స్ వచ్చేసి నేను అసలు లేకపోయేదాన్ని, మాట్లాడలేకపోయేదాన్ని. అయితే ఆ ట్యాబ్లెట్లు తిప్పేసి వామిటింగ్స్ అయిపోయి కఫం భయంకరంగా వచ్చేసి ఉన్న చోటకే పసరు కక్కేసేదాన్ని. భయంకరంగా పసరు కక్కేసుకుంటూ ఉండేదాన్ని. ఆ క్లీనింగ్ అంతా పాస్టర్ గారు చెల్లి అప్పం పిల్లలు అలా చేసి మరి కాదంటే నిజంగా నేనైతే దేవుణ్ణి ఎలాగే కొడుకుని పేద చూసుకుని వేసేసుకోవాలి, చనిపోవాలని ఆలోచన వచ్చేసింది నాకు. ఎవ్వరు గురించి నేను ఆ సమయంలో ఆలోచించలేదు. చనిపోవాలన్న ఆలోచన వచ్చేది. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎలా ఉన్నా నేను ఆ బాధ భరించలేకపోతున్నాను. లేవలేని స్థితి, ఇది తిరిగితే ఈ పక్కంత బాధ, మళ్ళీ ఇలా తిరగాలంటే ఈ పక్కంత బాధ, ఈ సహకరించి కాదు. చాలా బాధపడేదాన్ని. పాస్టర్ గారు అయితేనండి నిజంగా ఎలా పట్ల చెప్పాలంటే, ఎందుకంటే ఎప్పుడు నైట్ 2 గంటలు పడుకునేవారండి. ఆయన ఎప్పుడు పడుకున్నప్పుడు అప్పుడు దాకా నాకు కాళ్ళు ఏళ్ళన్నీ నొప్పుతూనే ఉండేది. ఎందుకంటే భయంకరమైన నొప్పితో నేను బాధపడతా ఉండేదాన్ని. ఆ అల్సర్ వల్ల మెడిసిన్ వాడానండి. 20 రోజులు వాడాను. 20 రోజులు వాడినప్పుడు మోసం కొంచెం తగ్గేది, కానీ వాంతులు తగ్గట్లేదు, కఫం తగ్గట్లేదు, దొక్కు తగ్గట్లేదు. మళ్ళీ దాని గురించి చర్చించడం మొదలెట్టారు. ఈ దొక్కు అసలు ఎందుకు వస్తుంది, ఏంటి పరిస్థితి అని. అయితే మళ్ళీ వారానికి 2 సార్లు రాజమండ్రి హాస్పిటల్కి, వారం 2 సార్లు తీసుకుంది. బ్లడ్ ఇష్టం వచ్చినట్టు తీసుకుని టెస్ట్ బ్లడ్ ఇష్టం వచ్చినట్టు తీసేసి 2 చేతులకి కొట్టి చేసి సెలైన్. ఈ రోజు వరకు కూడా 15 రోజులు నాకు ఇంజక్షన్ ఆగేయండి. 15 రోజులు వచ్చే ముందు 15 రోజుల వరకు ఇంజక్షన్ ఆగాయి. అంతకు ముందంతా 2 సార్లకి ఇంజక్షన్. కూర్చోలేని పరిస్థితి, నిల్చోలేని పరిస్థితి, నడుమంతా బాధ. ఇటు పక్క తిరిగితే ఈ పక్క కిడ్నీ అంతా బాధ వచ్చేసింది భయంకరంగా. కూర్చోలేకపోయింది. అలాగే పడుకునేది కదా. నా మాట్లాడి అమ్మ ఒక్కసారి కూర్చొని పూజ చేయలేదు. నేను బాగాలేదు. నాకు నాన్న ఒక్కరండి కాళ్ళు. ఒకసారి పాస్టర్ లేరు, చెల్లి లేదు, వేరే అక్కలు బాగా మార్చేస్తుంది. మా నాన్న ఒక్కరి కాళ్ళు. బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అవసరం ఆయన బ్రతుకు అనిపించింది. అయితే వేసేసుకోవాలని అనిపించినప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా నాకు నరకం అంటే భయం, నరకం తప్పించు, దయచేసి విచ్చేంతకు మాత్రం నన్ను తీసేసుకో అనేసి ఎంతగానో ఏడ్చాను, ఎంతగానో బాధపడ్డాను. ఆ ఊరి నేను ఎందుకు వేసుకోలేకపోయానంటే ఆ క్షణంలో నాకు ఎవ్వరు గుర్తు రాలేదు. కానండి నా చెల్లి మాత్రం గుర్తొచ్చింది. మీరంటూ వచ్చి పాస్టర్ గారు అంటే అంత ఇష్టం కదా, పాస్టర్ గారు గుర్తు రావాలి కదా, గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన యవ్వనస్తుడు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను, తను బాగుంటుంది. నా వాళ్ళు వచ్చింది అయితే అంత సంతోషం ఉంటాను అంటే నాకు అనిపించలేదు.
సో నేను అనుకున్నాను నా చెల్లికి నిద్ర వచ్చేస్తున్నాయి, అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది, అమ్మాయి నన్ను బాగు చేస్తాకి హాస్పిటల్ తెప్పింది, శ్రమ పడింది, ఆ అమ్మాయికి మాట్లాడకూడదు కూడా అనేసి నేను ఎంత శ్రమైనా భరించానండి. ఎంత ఎన్ని టెస్టులు అంటే నిజంగా అన్ని టెస్టులు నేను సహకరించలేకపోయిందండి, బాధ కలిగింది. ఈ 2 చేతులు ఇలా పెట్టి 2 చేతులకి ఒకే రోజు బ్లడ్ వేసేసేవారు. కానీ డాక్టర్లు అంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. అంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరు కూడా బ్లడ్ తక్కువైందని కానీ నీకు బ్లడ్ ఎక్కించాలని కానీ చెప్పలేదు. ఇక్కడైతే తిరిగిన హాస్పిటల్ దగ్గర నీకు బ్లడ్ లేదు, నాకు ఏ టెస్ట్ చేయలేదు, బ్లడ్ లేదు, ఇమ్యూనిటీ లేదు. ఆ బ్లడ్ పట్టడానికే నాకు ట్యాబ్లెట్ ఇచ్చేది తప్పితే నా జబ్బు ఏంటో కూడా వాళ్ళు కనిపెట్టలేదు. అక్కడ ఏమన్నారంటే నీకు గల్పులు వెళ్ళని అంటున్నావు, గల్పులో ఇచ్చిన మెడిసిన్ వేరు, నీకున్న జబ్బు వేరమ్మా, నీకు ఆ మెడిసిన్ అంతా బుర్రకు పట్టేసింది, ఇప్పుడు నీకు డోస్ కూడా పనిచేయట్లేదు, చిన్న పిల్లలకి ఇచ్చినట్టు మెడిసిన్ ఇస్తున్నాను అది కూడా పనిచేయట్లేదు అన్నానండి. అప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా దేవుడి పేరు భారం వేసుకుని అలాగే కూలిపోతూ ఉండేదాన్ని. నైట్ నాకు నిద్ర వచ్చేది కాదు. ఏంటి ప్రభావ ఏంటి పరిస్థితి అనేసి చాలా బాధలు పడేదాన్ని. కాబట్టి భయంకరంగా తెక్కేసేదాన్ని. అంటే ఇంకా నా బాధ చూడలేక మా ఇంట్లో వాళ్ళకి ఒక పండగ లేదండి. నేను డిసెంబర్లో వెళ్ళాను, వాళ్ళకు పండగ లేదు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు. అలాగే ఎంతమంది వచ్చేవారు, చనిపోతే వస్తారనో, నాకైతే బ్రతుకంగా వచ్చి ఎంతమంది చూసి వెళ్తా ఉండేవారు, చనిపోతుందేమో ఆ స్టేజ్కి నేను దిగిపోయాను. ఇంకా అస్థి పంజరంలాగా నా శరీరం ఉన్నది, కండైతే అసలు లేదు. ఇంజక్షన్ చెప్పంటే ఏడుపు వచ్చేసింది నాకు, నేను తట్టుకోలేకపోయేదానండి. చాలా నరకం అనిపించాను. ఎందుకంటే డాక్టర్ గారు నాకు కొంచెం మెల్లగా చేయండి బ్రతుకు రాజాడు మరి కంటలేదు కదా, చాలా బాగా ఉంటుంది, భరించాలి, నాకు తప్పదు. ఈ రోజులో 15 రోజులు మాత్రమే ఇంజక్షన్ లాగే చాలా వరకు కూడా ఇంజక్షన్లు, చాలా ఇష్టాల్సరి ఇంజక్షన్లు, మెడిసిన్స్ 8 బిళ్ళలు రోజుకి అలాగే వేసుకునేదాన్ని. నాకు గంటమంతా నొప్పి మింగలేకపోయేదాన్ని, ఎటు పడేది లేదు. నార్మల్ జబ్బు అయితే పడేయచ్చు, కానీ నాకు వచ్చింది భయంకరమైనది. కానీ ఆ భయంకరమైన రోగమైనప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నా కుటుంబం విడిచిపెట్టలేదు. ఒకవేళ నన్ను వెళ్ళేస్తారేమో, నా గిన్నె మంచం దూరం చేసేస్తారేమో అనేది చాలా ఏడ్చాను. కానీ అలా లేదు. నా భర్త కానీ నా కుటుంబస్తులు కానీ నాకు దూరంగా లేదు, ఎంతగానో ప్రేమించారు. అయినా కూడా సరే ఒకరోజు ఏమైందంటే దగ్గుకి టెస్ట్ దగ్గు తగ్గట్లేదు, భయంకర దగ్గు వస్తుంది, అది తగ్గట్లేదు. డాక్టర్ గారు అన్నారు సిరప్ ఇచ్చారు, 5 రోజులకి రమ్మన్నారు. నేను 4 రోజులకి వెళ్ళిపోయాను, అయినా దగ్గు తగ్గలేదు. ఎండోస్కోపీ చేశారు, మా చెల్లిని ఎక్కేస్తారు. అప్పుడు పాస్టర్ వచ్చేసారు. పాస్టర్ వస్తే మా చెల్లికి ఎక్కి చూపించారు. కంఠంలో ఏమీ లేదు, చాలా నీట్గా ఉంది. అమ్మ చూడు, ఈ అమ్మాయికి కంఠంలో కూడా ఏమీ లేదు, ఒకవేళ క్యాన్సర్ ఉందేమో అని టెస్ట్ చేశాను, చూశాను, ఏ పప్పులు లేవు, చాలా నీట్గా ఉంది. మరి అమ్మాయి అన్నం ఎందుకు తింటలేదో నాకు తెలియట్లేదు, ఆకలి ఎందుకు వేయట్లేదో తెలియట్లేదు. అవసరం ఉంటే కనుక మామూలుగానే తినొచ్చు, ఒక పులుపు కారం మసాలా తగ్గించుకుంటే చాలు, అంతకు మించి ఏమీ కాదు. కానీ అమ్మాయికి ఎందుకు తగ్గట్లేదు అనేది తెలియట్లేదు. ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేద్దాం, తర్వాత అదేంటనేది మనము చూద్దాము అన్నారు. అయితే ఆ టెస్ట్ ఏంటనేది నాకేం అర్థం కాలేదు. కళ్ళు టెస్ట్ అన్నారు, అంటే కఫం టెస్ట్ అన్నారు. కఫం టెస్ట్ చేద్దాము అన్నారు. ఈ అమ్మాయికి అంటే టీబీ తగిలిందేమో, ఆ టెస్ట్ చేసి చూద్దామమ్మా అన్నారు. నాకు ఇంక కంగారు వచ్చింది. సరే అనేసి అన్నాను. అది కాకినాడలో చేయించాలి, ఇక్కడే చేయించాలి, నేను రాసిచ్చిందే చేయించాలి అనేసి అన్నారు. మేమన్నాము నేనేం మాట్లాడతాను కదండి, శవంలానే ఉంది నా పరిస్థితి. అక్కడ కొడుకు ఇదని హాస్పిటల్ దగ్గర లేపి మా అయ్య చెల్లి చేతులకి తీసుకెళ్ళి చాలాసార్లు పాస్టర్ గారు, నడవలేని స్థితి కాబట్టి. అయితే ఆయన అన్నారు ఆ టెస్ట్ చేద్దాము అన్నారు. సరే రాసి ఉండనేసి అన్నారు. రాసిస్తే వాళ్ళు అన్నారు హాస్పిటల్ కడికి. మా చెల్లెలు మధ్యగా నాని అని అబ్బాయి ఎంతో సహకారంతో వచ్చేవాడు. ఎవరొకరు మాకు నిజంగా దేవుడు ఆ టైంకి ఎవరొకరు నిజంగా వచ్చేవారండి. మధ్య వెళ్ళకుండా అబ్బాయి హాస్పిటల్ అడిగితే ఇప్పుడు చేయండి ఆ టెస్ట్, పొద్దుకి ఎర్లీ మార్నింగ్ 6 గంటల తక్కువ కావాలి అన్నారు.
సార్ మేము 6 గంటలకు బయలుదేరితే 11:30 ఎలా వస్తున్నాము, ఇంకెప్పుడు బయలుదేరితే 6 గంటలకు వచ్చి కర్మ ఇవ్వగలుగుతాము అని అంటే, అయితే ఆ హాస్పిటల్కి, కాకినాడ హాస్పిటల్కి, అమలాపురం హాస్పిటల్కి కొంచెం ఇంకా ఉంది, అది మీ అక్కడ ఉన్నాయి, మీ పరికరాలన్నీ అక్కడ ఉన్నాయి, మీరు అక్కడ ఇవ్వండి అన్నారు. అది కూడా మాకు దూరమే అమలాపురం. అయితే ఆ మామయ్య అప్పుడు వచ్చిన పాప ఎర్లీ మార్నింగ్ కర్మ పట్టుకెళ్ళారండి. పట్టుకెళ్తే నేను 24 గంటలు తప్పుతూనే ఉండేదాన్ని. పట్టుకెళ్తే వాళ్ళన్నారు ఏమీ లేదు అని నార్మల్గా వచ్చింది. సార్ నార్మల్గా వచ్చిందని అంటే మరి ఏంటి ఇలాంటి ఏమో అర్థం కావట్లేదు. సరే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేయించారు, మళ్ళీ కూడా నార్మల్గానే వచ్చింది. అయితే చెల్లికప్పుడు గుర్తొచ్చిందండి. ఫైల్స్ ఆపరేషన్ చేయించినప్పుడు ఆ యొక్క మొక్కని బయాప్సీ పంపించారు. ఎందుకు అంటే వాళ్ళకి డౌట్ వచ్చి బయాప్సీ పంపించారు. అది నాకు ప్లేస్లో శ్రీకాంతం ఉంది. శ్రీకాంతంలో గురించి నేను జూన్లో వెళ్ళిపోయాను. చూపించుకోవడం ఏంటి అసలు ఇలా ఉంది అనేసి చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏం కాదు ఇన్ఫెక్షన్ రాసి చెప్పి నేను మళ్ళీ వచ్చేసాను. అది ప్రమాదమై నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్ ఎందుకు వస్తుందంటే ఫాస్ట్ గా గ్యాకే చూపించారు, పోలీస్ స్టేషన్ ఉంది, ఆపరేషన్ చేయమంటారంటే చేయమన్నారు, చేస్తారు. ఆ మొక్క బయాప్సీ పంపించినప్పుడు అందులో తెలిసిందంటే ఆ మొక్క చిన్న కొద్దిగా అమ్మాయికి ప్లేస్లో టీబీ తగిలింది అని చూపించినప్పుడు దేవుడా ఎందుకు బ్రతకాలి నేను ఇంకా, ఎందుకు ఏంటి ఈ అమ్మాయికి చాలా అదృష్టం, అసలు ఇది క్యాన్సర్లో పెట్టాలి, క్యాన్సర్లోకి వెళ్ళలేదు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది అమ్మాయి మొదలు పెట్టేసుకుంటే అన్నారు. నాకు కొయిటింట్లో ఒకసారి ఇలాగే జరిగింది, మోషన్స్ తప్పకుండా ఇలా పడింది, నేను ఇంటికి వచ్చేసినాక ఏమీ లేదు. తర్వాత మళ్ళీ నేను బయటికి వచ్చిన తర్వాత పాస్టర్తో కలుసుకున్నాక ఆయన వచ్చింది. వస్తే నేను సరే అది ఆయన అన్నారు, అమ్మ వాళ్ళు ఇచ్చే రిపోర్టు కానీ తుప్పు పట్టలేదు కదా, మెడిసిన్ వాడదాం, ఉంటే క్లియర్ అయిపోతుంది, లేదంటే ఇంకా ముదిరి బాడీ ఎంత బాగితే తట్టుకోలేదు, అది ప్రమాదం అయిపోతుంటుంది, ఇప్పే పెరిగిపోతుంటుంది అన్నారు. దేవుడు నిజంగా నాకు ఆ సిస్టమ్ ఎందుకు ఇచ్చాడో నాకు అప్పుడు అర్థమయ్యింది. ఎందుకంటే ఆ సిస్టమ్ నేను చిరిగిపోతే నేను ఇంటికి వెళ్ళకపోతుంది, అది ఇంకా ప్రమాదం అయిపోయింది నాకు. ఆ మోసన్స్ తగ్గవు, మాంటింగ్స్ తగ్గవు, నేను వెయిట్ లాస్ అవుతుంటాను కానీ గమనించుకోలేదు. నేను అదే చేస్తాను, 6 years కూడా అదే జరిగింది నా జీవితంలో. ఏమన్నారు ఇన్ఫెక్షన్ అనేవారు, ఆ ఇన్ఫెక్షన్కి మాత్రమే వాడేదాన్ని, తగ్గింది, మళ్ళీ ఎడవిగా వచ్చేసేదాన్ని. పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్లో ఎప్పుడైతే నేను ఫైల్స్ ఆపరేషన్ చేయించానో ఆ బయాప్సీ చేశారో అప్పుడు తేలిందండి కొద్దిగా ఉన్నది అని. ఆ కొద్దిగా ఉన్నదానికి మెడిసిన్ కంపల్సరీ వాడాలమ్మా అన్నారు. ఇక్కడి నుంచి మొదలైంది నాకు అసలు. ఇంకా ట్యాబ్లెట్లు తీసుకుంటే వామిటింగ్స్ అండి, భయంకరంగా వామిటింగ్స్, పట్లు తిప్పేసింది, అసలు నేను ఉండలేకపోయేదాన్ని మంచం మీద. భయంకరమైన తలబాధ, చిన్న సౌండ్ వస్తే కేకలేసేసేదాన్ని, స్పూన్ పెడితే సౌండ్ వస్తే కేకలేసేసేదాన్ని. ఎంత భయంకరం అంటే అంత భయంకరం, అస్సలు ముద్ద దిగేది కాదు. మనం ఎప్పుడైనా సరే చెరువు చేపలు చూసామంటే దాన్ని బయట పెడితే దాని నోరు ఇలాగే మనం తీసామనుకో జిగిరిలా ఉంటుంది దాని నోరంతా. నా కంఠం అంతా అలా ఉండేదండి, నోరంతా అలా ఉండేది. దాన్ని నేను వెంటలేదు, కక్కేదాన్ని, నేను నీళ్ళు తాగలేకపోయేదాన్ని, బలవంతంగా తాగేదాన్ని, ఆహారం తినలేకపోయేదాన్ని. ఆ చెల్లి ఎంతో బతిమాలిందండి, ఇంత అన్నం ఎక్కువ వచ్చి తినంటే ఇసుక్కుండా ఇచ్చుకుంటాను నేను. ఆ అమ్మాయి నాకు అంత సేవ చెప్తున్నా కానీ ఆ అమ్మాయిని ఇసుక్కుంటానని తీసుకున్నాను నేను. ఎంత తేను చాలు, ఎన్ని ట్యాబ్లెట్ చేసుకుంటే మాకు అంతే సంతోషం, బాగుంటే చాలు అనేవారండి. అలాగే కూర్చున్నాడు, ఏ పనికి ఎదుగుతారు కాదు. అయితే ఆ ట్యాబ్లెట్ల కోసమని బలవంతంగా మజ్జిగేసుకొని ఎంత తినిపించు పాస్టర్ కూడా ఉండేవాడు. నేను ప్రతిదీ నిజమే చెప్తున్నాను, లేదు నేను పాస్టర్ ప్రొటెక్షన్లో చూసారు పడ్డేస్తారేమో. అయితే ఆ మజ్జిగను తినేదాన్ని, అది కూడా పెట్టేసేదాన్ని. ఆ పిల్లలు ఉండేది కూడా నాకు ఎక్కువైపోయింది. మళ్ళీ డాక్టర్ గారు ఫోన్ చేసి ఎవరు ట్యాబ్లెట్లు పట్టలేదండి అన్నారు. ట్యాబ్లెట్లు పట్టలేదని అంటే ఆయన అన్నారు, అంతకుముందు జరిగిందండి, ట్యాబ్లెట్లు ఇచ్చే ముందు నేను కాకినాడ వెళ్ళాము. కాకినాడ వెళ్తే కాకినాడ అయినా అల్సర్స్ చూసారండి, పేగులు ఇన్ఫెక్షన్ చూసారు, ఆయన పేగుపోతు చూసారు. ఆయన ఏమన్నారంటే వీళ్ళు ఇది ఇచ్చారు కదా మనకి టీబీ ఉంది అని ఇచ్చారు కానీ కంపల్సరీ వాడదాము, పోయింది ఏముంది ఇది కూడా తగ్గిపోవచ్చు పేగులు అన్నారు. సరే కదా అని అయితే మీరు బయట చేయించుకుంటారా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారా అని అడిగారు. మా నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి కొన్ని చెప్పారు, ఏ పొక్కులు ఏ చెప్పారు. మా నాన్న అన్నారు, మాకు ఏం వద్దండి, నా కూతురు బాగుంటుంది చాలు,
ప్రైవేట్గానే చేయించుకుంటామా అన్నారు. సరే ప్రైవేట్గా చేయించుకుంటామని అంటే ప్రైవేట్గా మెడిసిన్ ఇచ్చారు. ఆయన అన్నారు 3 వారాలు వాడి రండి, కావేరి అటాక్ అవుతాయి చూసుకోండి అన్నారు. 3 రోజులు అన్న కాడికి 3 వారాలు అన్న కాడికి 3 రోజులు వేసుకున్నాను. 3 రోజులు వేసుకుంటే 4వ రోజుని నేను లేవలేకపోయింది. ఇంకా అసలు బాడీ ఏ విధంగానూ సహకరించట్లేదు. రోజు వేసి మొహమైన కడుక్కుని సోపు జావా గుడ్డు పెట్టి ఇచ్చింది మా చెల్లి. అవి తాగేలా పడుకునేది. అసలు ఏ ఫోన్ వచ్చినా కూడా నేను ఎక్కేదని కాదండి. ఫోన్ సౌండ్ కూడా నాకు నచ్చేది కాదు. మాట్లాడతాను కదా ఫాస్ట్ కడతానైనా 2 మాటలు మాట్లాడడానికి పరిస్థితి ఆయన మాట్లాడుతూ పెట్టేస్తుంది. ఎప్పుడు చూసినా మొత్తం ఉండేది. నేను 3 నెలలు కూడా నా తల్లితో కూడా నేను మాట్లాడలేదు. మీతోటే కాదు ఎవరితోటి కూడా నేను మాట్లాడలేకపోయాను. అయితే ఏం జరిగింది, ఈ ట్యాబ్లెట్ 3 రోజులు వేసుకునేసరికి కావేరి అటాక్ అయిపోయింది. అది నాకు తెలియకపోయేటప్పటికి 4వ రోజుని ఆయన డోస్ బాగా ఎక్కువ ఇచ్చేసారు. నాకు తట్టుకునే శక్తి నాకు లేదు. నేను చూస్తే వెయిట్ లాస్ బాగా వచ్చినప్పటికే వెయిట్ లాస్ వచ్చేటప్పటికి ఆయన అందులో అందులో ఎక్కువ శాతం బెల్లన్నారు. ఏమనివ్వరండి బెల్లన్నారు. 3 రోజులు నేను వేసేసరికి భయంకర పరిస్థితిలో నేను వెళ్ళిపోయాను. ఇంకా అదే లాస్ట్ డే నాకు అనుకోవాలి. అయితే ఆ రోజు మా చెల్లికి ఎగ్జామ్ ఉంది, ఒక ఫంక్షన్ కూడా ఉంది. అమ్మాయి వెళ్ళలేదు. ఎగ్జామ్కి వెళ్ళింది, మధ్యలో వచ్చేసింది. ఈ అమ్మ అంటే నువ్వేమి తినలేదు, నువ్వేంటి బాగా నీరసంగా ఉన్నావు, ఈరోజు అసలు లేగట్లేదు, రోజు కొంచెమైనా లేచి మాట్లాడతావు కదా అక్క, ఈరోజు ఎందుకు లేగట్లేదు అని ఏడుతా నా కాళ్ళ దగ్గర పిలుచుకుపోయిందండి. నాకేమో చాలా బాధేసింది. అందరూ కూడా తినేవారు కాదు, తాగేవారు కాదు. ఒక పండుగ ఏమీ లేదు, నాతోనే ఉండేవారు. ఇంకా ఏ క్షణము అన్నట్టు ఉండేదండి. ఈ రోజు వరకు కూడా ఎవరో కూడా వచ్చి చూసి అవుతూనే ఉండేవారు. దేవుడు అనేక మంది సేవకులను నాకు పంపించండి. దేవదాసులు అనేక కష్టంతో అందరూ ప్రార్థన చేసేవారు. అందరూ ఎలా ఉండేది అమ్మాయి, ఎలాగైపోయింది ఏంటి, ఎంత బాగుంటుంది, ఎంత లాభం ఉంటుంది, ఎలాగైపోయింది అంటే చాలా బాధ అనిపించింది. నన్ను నేను చూసుకుంటే నాకు భయం వేసింది. నా రూపం చూసి అలాంటి రూపం వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది. మా నాన్న చూస్తే ఏంటమ్మాయి మరీ ఇంకా నీరసం అయిపోతుంది, అది మంచి హాస్పిటల్ కాదేమో, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమంట. పట్టిపోదు లేదు, మంచిదే, బాగా చూస్తున్నారు, నాకున్న నీరసం అటువంటిది అనేదాన్ని. అగ్గానులు ఎప్పుడైతే ఎక్కువైనాయో ఆ రోజు నేను అస్సలు లేవలేకపోయాను. పడుకున్నాను మంచిగానే పసరు అంటాడు. భయంకరమైన కపము, భయంకరమైన దొడ్డు, కూతురు ఆగిపోతుంది ఇంకా లాస్ట్ అన్నట్టుంది. గుడ్లు చాలా చేసుకున్న డాక్టర్ ఎవరైనా నాకు ఏ మాట కూడా ఎవరిది కూడా నాకు సరిగా అర్థం కావట్లేదు. సమాధానం కూడా చెప్పలేని స్థితిలో నేను ఉన్నాను. అయితే భయం వేసింది. మా చెల్లికి, మా మామయ్యకి అందరికీ ఫోన్ చేసేసింది. అక్క పరిస్థితి పోలేదు, అయితే అందరూ వచ్చారు. డాక్టర్ గారిని పిలిచారండి. డాక్టర్ గారిని పిలిచారు. అదే టైంలో నాకు సెలవులు పెట్టారండి. డాక్టర్ గారు వచ్చి మెడిసిన్ ఇచ్చారు. ఈ అమ్మాయికి ఈ మెడిసిన్ ఆపేయండి, మొక్క ఎదురుగా ఉంది. అదే టైంలో మా మామయ్య గారు వచ్చారండి, ఫాస్ట్ గారు వచ్చారు. ఆయన చాలా ఏడ్చుకుంటూ నా కాంటాక్ట్ లేదు అన్నట్టుగా చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి చెప్పేశారు. ఏమి చెప్పడంలో నేను వచ్చేసారండి. అయితే ఆ రోజు నైట్ అన్నారు, డాక్టర్ గారు అన్నారు, ఈ అమ్మాయి ఈ రోజు నైట్ కనుక ఎక్కువ సీరియస్ అయిపోతే ఇలాగే ఉంటే కనుక ఏ టైం అనేది ఆలోచించకండి, తొందరగా తీసుకెళ్ళండి ఈ అమ్మాయి. లేదు అంటే కనుక పొద్దున్నే అసలు ఆలోచించి తీసుకెళ్ళిపోండి, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. అలాగైతే ఆ రోజు నైట్ అమ్మరికి నిద్రలేదండి. నా తండ్రి అయితే ఆ గుమ్ములు నా కూతురికి నాకు లేవు అన్నారు. చాలా ఏడ్చి చాలా బాధ అనిపించేది. వీళ్ళ మాట నాకు వినిపించే కానీ నేను ఎవరిని ఓదార్చలేని స్థితిలో నేను ఉన్నాను. దేవుడిని అడిగేదాన్ని, ఏసయ్యా నేనైతే ఈ బాధ భరించలేను, నీ సేవ నేను చేయలేము, బ్రతికితే నీ సేవ చేస్తాను లేదంటే నాకు తీసుకెళ్ళిపోగలవా అని ఈ బాధని భరించలేము అని చాలా ఏడ్చుకుంటూ ఉండిపోయినాడు. ఆ రోజు నైట్ 6:05కి బండి వచ్చింది. నన్నందరూ ఎలా వేసుకుని తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాక మా చిన్న మామయ్య, చెల్లి,
చిన్నబాబు ఎలా తీసుకెళ్లారు, ఎలా వెళ్ళారు, ఏమన్నారు కూడా నాకు ఆ రోజు చూసుకోవడం లేదు. నా ముందు డాక్టర్ గారు చూసాక అమ్మ నీకు రాత్రి సిలిండర్ పెట్టారు కదా ఎలా ఉంది అని అడిగారు. నేను ఏ సమాధానం ఇవ్వలేదు. ఏ సమాధానం ఇవ్వకుండా నేను అలాగే కూర్చొని చూస్తున్నాను మోస్తున్నాను అనుకోండి. అయితే ఆయన అన్నారు అర్జెంట్గా అమ్మాయి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, టీబీకి సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. అయితే అక్కడ రాజమండ్రి మా ఆయన తెలిసిన కానీ డాక్టర్ పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఆయన నా పొజిషన్ చూసి నువ్వు కంగారు అయిపోతున్నావమ్మా, నీకేం కాదు, చాలా చిన్నది, నువ్వు టెన్షన్ పెట్టేసుకుంటున్నావు, టెన్షన్ పడకు, నేను చూస్తాను ఆగు అనేసి మళ్ళీ మొత్తం నుంచి టెస్టులు చేయాలండి. మళ్ళీ మొదటి నుంచి టెస్టులు చేసేసరికి ఆయన టెస్ట్ చేసేసరికి కట్టి ఓపిక కూడా నా దగ్గర సింకి మీద కట్టి చేసేదండి. అయితే అది మళ్ళీ ఆ టెస్ట్ పంపించారు, కఫం టెస్ట్ లేదని వచ్చింది. సార్ మేము ఇలా ఇక్కడ చూపించుకున్నాము, ఇలా రిపోర్ట్ ఇచ్చారు అంటే రిపోర్ట్ ఇచ్చారు కదమ్మా ఖచ్చితంగా వాడాలి, వాడితే మీకు మంచిది, కానీ నువ్వు వెయిట్ లాస్ ఇచ్చేసావా, వెయిట్ పెరగాలి ఫస్ట్ అన్నాను. నాకు ఆకలి లేదంటే నేను తినలేకపోతున్నాను అంతా నా చెల్లి చెప్పిందండి. నేనైతే డాక్టర్ గారితో ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. అయితే ఆయన ఏమన్నారంటే ఈ అమ్మాయిని అర్జెంట్ ఒక అరగంట ఆలస్యమైన కష్టమే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నేను చెప్తున్న హాస్పిటల్లో ఈ అమ్మాయికి కామెర్లు చాలా రకాలు ఉంటాయి. ఈ అమ్మాయికి లివర్కి వచ్చేసింది. ఒక అరగంట అయితే కనుక ఈ అమ్మాయికి నేను చెప్పలేదు, అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నారు. నాకు ఇదంతా తెలియదండి, పాస్టర్ గారితో చెప్తుంటే చెల్లి నేను అన్నాను, నాకైతే తెలియదు, నేనైతే నాకేం చెప్పలేదు. ఆ రోజు చెల్లి మమ్మీ వచ్చారు. అయితే ఐసీయూలో పెట్టారండి. వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టినప్పుడు చాలా భయంకరమైన పసరవాంతులు కలుపుతూ ఉన్నాను. ఇంజక్షన్స్ ఇచ్చారు, సెలైన్లు పెట్టారు. డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నా పొట్టంతా నొక్కేస్తున్నాడు ఆయన, ఇలా 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 బాగా తిప్పేస్తున్నారు. తర్వాత నా కళ్ళు తెరిచి చూస్తున్నారు. అమ్మ మీకు ఇక్కడ నొప్పి వస్తుందా, అక్కడ నొప్పి వస్తుందా అని అడుగుతున్నారు. ఏది కూడా నేను సమాధానం ఇవ్వలేకపోయానండి, అసలు మాట్లాడలేకపోయాను. అయితే ఇంకా చెల్లి దగ్గరికి వచ్చి మామి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి స్పృహలోకి వస్తే, ఈ అమ్మాయి నార్మల్ కండిషన్లోకి వస్తే నార్మల్ రూమ్కి ఇస్తాము, నార్మల్ వాటికి ఇస్తాము, లేదంటే ఐసీయూలోనే పెట్టవలసి వస్తుంది, రోజుకి 10,000 అవుతుంది అన్నా. పర్వాలేదండి అనేసి వాళ్ళు అక్కడ కూర్చోబెడిపోయిన తర్వాత నాకు 3 గంటలతో ఎక్కడికో అక్కడ నార్మల్ అయ్యాను. మహాత్ముని బట్టి అప్పుడు అనుకున్నానండి దేవానికి స్తోత్రం నన్ను ప్రకటించేవాడిని. దేవుడు మహాకృపను బట్టి సజీవ లెక్కలో ఉన్నానండి. నార్మల్ వర్క్ ఇచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా నన్ను సజీవ లెక్కలో ఉంచాలి, స్తోత్రం, ఎంత భయంకరమని అతను నాకు ఇచ్చావు, నాకు తట్టుకునే శక్తి కూడా నాకు ఈ వస్త్రంలో కూడా నువ్వు నన్ను నడిపిస్తున్నావు, తట్టుకునే శక్తి తండ్రి అనేసి నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ అలాగే ఏడ్చుకుంటూ అలాగే ఉండిపోయానండి. అన్నది నైట్ నేను కిందకి చూసేసరికి ఆ రోజు మేము అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళా ముంచేయాలన్నారు. నాకు ఒక బెడ్షీట్ ఒకటి తీసుకెళ్ళారండి. ఆ ఒక బెడ్షీట్ మాత్రమే ఉంది. చెల్లి మామయ్య కట్టుకుని మేము కొడుకున్నారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఆ అమ్మాయి సిమెంట్ మీద అలా పడుకున్నారు. ఇద్దరు కూడా ఎందుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఎందుకు ఎంత శ్రమ పడింది, ఎంత కష్టపడాలి, వాళ్ళంటూ కూడా వదిలేస్తున్న పరిస్థితి ఏంటంటే చాలా బాధ అనిపించిందండి. నేనైతే నా పనులు చేసుకోలేను, ఇది కూడా ఏది అసలు ఏమి తెలియని పరిస్థితి. ఒకసారి పాస్టర్ గారికి పిలిచారు, ఒకసారి చెల్లి అలా పిలిచేవారు నాకు. ఎందుకంటే ఇంత తినడానికి కూడా నా దగ్గర ఏ శక్తి నాకు లేదు. దేవుడు మహాకృప మాత్రమే నా పైన ఉన్నదండి. అనేక మంది ప్రార్థన చేసేవారు, ఎంతమంది సేవకులు వచ్చి ప్రార్థన చేసేవారండి. ఆ ప్రార్థనేనండి మీ అందరి ప్రార్థన నన్ను ఇలా సజీవంగా ఉంచింది. అయితే ఆ రోజు నైట్ అన్నారైనా సరే 3 రోజులు 4 రోజుల నుంచి నేను హాస్పిటల్లో 4 రోజులు వచ్చిన తర్వాత ఇది సెలైన్లు పెట్టి మొత్తం అదంతా తగ్గిన తర్వాత తీసుకురమ్మన్నారండి కామెడీ. ఆయన కామెడీ అంతా నార్మల్ వచ్చిన తర్వాత నుండి రిపోర్ట్ అంతా నార్మల్ అయినట్టుండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చి తీసుకుని ఇంటికి వస్తే ఆ మెడిసిన్ వేసుకుంటే నాకు పని చేయట్లేదండి, బాడీ పని చేయట్లేదు అసలు మెడిసిన్ వేసుకుంటే. ఇంకేం చేయాలి, వాంతుల బెల్లు తిప్పేసి పట్టులో ఇంకా అక్కడ ఉన్న చోటనే కక్కకుండా ఉండేదాన్ని.
బాత్రూమ్ 2 అడుగులు వెళ్తే లోపలే బాత్రూమ్, అక్కడికి కూడా నేను అల్లేని స్థితి నాకు. అయితే దేవుడి కృపను బట్టి ఆ పిల్లల పడక చాలా బాధపడతాను. భయంకరంగా కాకపోతే మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి అమ్మాయి ట్యాబ్లెట్లు పట్టలేదు, ఏం చేయమంటారు అని అడిగితే, తీసుకురండమ్మా, ఇప్పుడు నేను దగ్గర నుండి మెడిసిన్ ఇస్తాను, ఏంటి ప్రాబ్లం చూద్దాము అనేసి అన్నారు డాక్టర్ గారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంచి మెడిసిన్స్ ఇచ్చేవారు. ఆయిల్ వెళ్ళిపోయినది కక్కేసేదాన్ని. డాక్టర్ గారు వస్తున్నప్పుడే కక్కి పడేసేదాన్ని అలాగా. అయితే నాకు ఆకలి లేదు. అప్పటికి డాక్టర్ గారు అన్నారు, అమ్మాయికి పేజ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది కదా, దాని మీద డైజెషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంతే పెట్టమ్మా, ఇంతే అరగంటకు ఒకసారి ఒక ఇడ్లీ 4 సార్లు పెట్టమన్నాడు. 4 అరగంటలు సేపు అరగంట అయిపోతే చాలా ఇడ్లీ పెట్టడం వచ్చేసి నాకేమో ఇష్టమైంది కదా, ఇడ్లీ అంటే అసలు ఇష్టమయ్యేది కాదు. చాలా బలవంతంగా తినేదాన్ని, చాలా బలవంతంగా తినేదాన్ని వేసుకునేదాన్ని. సరే అలా చిన్న పిల్లలకి ఇచ్చిన డోస్ ఇస్తున్నాను, నీకు ఎవరైనా చూస్తే నవ్వుతారమ్మా, నీకు ఇచ్చిన టాబ్లెట్లు అయినా కూడా నీకు తగ్గట్లేదు, ఏం చేయడం నాకు అర్థం కావట్లేదు అన్నారు డాక్టర్ గారు. అయితే నువ్వు అక్కడ ఎక్కువ టాబ్లెట్లు వాడేసావు, మీ రోగానికి అసలు సంబంధమే లేని టాబ్లెట్లు వాడలేదు అన్నారు. అప్పటి నుంచి ఇంజక్షన్లు చేస్తూనే వచ్చాడు, ఎందుకంటే టాబ్లెట్లు పడట్లేదు కదా, నీకు ఇంజక్షన్ తప్పవు అని. దేవుడి దయ వల్ల, దేవుడి మహాకృపను బట్టి ఆ 3 నెలలు అలా బెడ్ మీద అలా పడుతుంది దాన్ని. తర్వాత మీ అందరికీ ఫోన్ చేసి పలకరించని చూస్తారా, అప్పుడే నేను బాగున్నానండి. 6 నెలల టాబ్లెట్లు కొంచెం పనిచేసి దేవుడి మహాకృపను కావాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చాను, రాగలిగాను అంటే ఆ టాబ్లెట్లు కొంచెం పనిచేసి ఇక్కడ చెప్పవలసిన నాకు పరిచయం చేశారంటే, నా చెల్లెళ్ళు నేను బ్రతుకున్నానంటే, అమ్మాయి కూడా నేను ఏమిచ్చి కూడా నాకు తెచ్చలేదు. అమ్మాయి చేసింది నాకు తక్కువేది కాదు. పాస్టర్ గారు స్వయంగా చూసేవారు. మా అత్తయ్య గారు వచ్చి ఏడ్చేసి వెళ్ళిపోయేవారు. 2 వారానికి ఒకసారి వారంలో 2 సార్లు వచ్చి ఏడ్చుకుని బాధపడితే వెళ్ళేవారు. ఏమి మాట్లాడని స్థితి నాకు, ఏం మాట్లాడలేకపోయేదాన్ని. అలా ఉండేదాన్ని. ప్రార్థన అయితే నేను చేయలేకపోయేదాన్ని. నాకు ఎవరు వచ్చినా ప్రార్థన అవసరత కోరేదాన్ని. ఎలా నాకు చూసిన ప్రార్థన చేయలేదు. నిజంగా దేవుడు మహాకృప, ఆయన ఎంతగానో నన్ను శ్రమల గుండా నన్ను నడిపించినప్పటికీ నన్ను సజీవంగా నన్ను ఆయన ఉంచాడండి. మీ అందరి ప్రార్థన. ఒక సహోదరి ఉండేదండి నాకు. ఆ సహోదరి అనుష. ఆ అమ్మాయి నేను ఇప్పుడు ఫోన్ చేసినా కూడా చాలా ప్రార్థించి చాలా బాధపడింది. సిస్టర్ మీరు బాధపడకండి, ఎందుకు దేవుడు నుంచి స్వస్థిస్తాడు, మీకు శ్రమలు కూడా నడుస్తున్నారంటే ఇంకొక ప్రణాళిక మీ పట్టేదో ఉండండి. దేవుడు విడిచిపెట్టి దేవుడు కదా నన్ను ఎంతో ధైర్యపరిచిందండి. ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి చాలా వందలు తెలియజేసుకోవాలి. దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. ఇక్కడ 3 నెలలకి నా తల్లి పోగొట్టానండి. ఆ హాస్పిటల్ ఎప్పుడైతే స్పృహలో నుంచి వచ్చానో అప్పుడు నేను మా అమ్మతోటి మాట్లాడాలనిపించింది. మొదటిగా నాకు అమ్మాని దగ్గరికి మా అమ్మ ఒక్కటే ఏడుపడి, నిజంగా నా కూతురు బ్రతికింది, నా కూతురు కోసం నేను ఏమైనా అమ్మేసినా నేను ఆలోచించుకుంటానమ్మా అనేసి నువ్వేది ఆలోచించుకో, దేని కోసం ఆలోచించుకొని మా అమ్మ చాలా ఏడుస్తుందని అర్థం వరకు నేను అప్పటితో మాట్లాడేదాన్ని కాదు. నాకు ఏ సౌండ్ నచ్చింది కాదు అసలు. మా నాన్నగారు చాలాసార్లు పక్కన పోయేదాన్ని, చాలాసార్లు ఇసుకెత్తిపోయేదాన్ని. ఆ సౌండ్ చేస్తే గట్టిగా మాట్లాడితే ఊరికేదాన్ని కదండి. నన్ను అంత బాగా చూసేవారు. నేను అలా లేవలేని స్థితిలో ఉన్నా కూడా నన్ను ఎంతగా చూశారంటే అంతలా చూశారండి. నిజంగా దేవుడి మహాకృప. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు నేను హాస్పిటల్లో పెట్టినప్పుడు వచ్చారండి. నేను అనుకున్నాను పాస్టర్ గారిని నేను ఇలాగైపోయింది, ఒక స్కెలిటన్ కంటే దారుణమైన రూపం నేను ధరించుకున్నాను. ఈమెకి నేను ఇష్టం అవుతానా, అసలు నన్ను చూస్తాను, ఇప్పుడు ఎందుకు వస్తున్నాను, నేను బాగున్నాను అన్నట్టు కదా, అసలు ఎందుకు వస్తున్నాను, ఎలా చూడాలి నేనైతే చాలా బాధపడిపోయాను. రావద్దు చెప్పిన వస్తున్నారు ఎందుకు అనేసి చాలా బాధపడ్డాను. కానీ దేవుడు మా మంచి ఇచ్చిన ప్రేమకి దేవుడికి ఏమి చెప్పి తెచ్చుకోలేము. వచ్చిన నేను హట్ చేసుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నాకున్న నీరసమే నేను ఆల్రెడీ చెప్పాను. నన్ను అందరూ దూరం పెడతానేమో నేను చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను.
నన్ను ఎవరు దూరం పెట్టకపోగా అందరూ నన్ను హత్తుకుంటూ వస్తూ ఉంటే నాకు భయం వేసింది. ప్రభు ఆయనకి ఏమి రాకూడదు, నాకు చాలా భయంకరమైన బాధ నేను అనుకుంటుంటే నేను మాస్క్ ఎత్తుకుని ఉంటుందండి. మాస్క్ ఎత్తుకుని ఉంటే డాక్టర్ గారు మరి నీకు ఏమంత నీరసం వచ్చిందని మాస్క్ ఎట్టుకున్నావు, మనకి వినపట్లేదు, తీసి మాట్లాడు. అదేమి కాదు, అందరికి మగవాళ్ళకి ఎక్కువ శాతం వస్తారు కింద, నీ దురదృష్టం నీకు వచ్చింది, ఏమి కాదు నేను తగ్గిస్తాను అని. అది కళ్ళల్లో వస్తుంది, లేకపోతే మెదడులో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, కానీ నీకు దురదృష్టం ఏంటంటే కిందకి వెళ్ళిపోయింది, ఏమి కాదు అనేసి అన్నారండి. అయితే ఏదేమైనా అక్కలు చెల్లెలు చిన్న పాప అక్కలు పిల్లలు నాన్న మొత్తం అందరూ నాకు చుట్టూ ఉండేవారు. నాకేమో భయం వేసింది, ఎక్కడ వస్తారు, నన్ను వేడిగా చూసేవారు కాదండి. పాస్టర్ గారు కూడా నాకున్న నేర్చుకుని నీకు తెలుసా, ఎందుకు నా దగ్గరకు వచ్చావు, ఎందుకు వచ్చావు ఇప్పుడు అనేసి పాస్టర్ గారు కోపడింది. ఆయన చూపిన ప్రేమకి ఆ వార్డులో ఉన్న వాళ్ళు పక్క పేసెట్లు అందరూ ఆశ్చర్యపోయారండి. తను చేసుకుని నిజంగా తను చూపించిన ప్రేమ వాళ్ళందరూ కూడా తర్వాత నాకు ఎంత మంచి భర్తను ఇచ్చాడు. నా బాడీ అంతా పెయిన్స్తో బాధపడేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, నన్నే నడిపించాడు నన్ను హాస్పిటల్లో. అందరూ ఆశ్చర్యపోయారండి. నేను అప్పుడు అనుకున్నాను, ఎందుకు ఎంతలా ప్రేమించే వాళ్ళు నాకు ఇచ్చావు, దేవునికి కృతజ్ఞత చూపించుకున్నానండి. చాలాసార్లు నేను హాస్పిటల్లో ఉన్నాను, మరణ పడకల మీదకి వెళ్ళిపోయాను, నేను చనిపోతాను ఇంకా అన్న స్టేజ్కి నేను వెళ్ళిపోయాను. కానీ నా దేవుడు నన్ను చనిపోనివ్వలేదు. నేను మా మామయ్య గారు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాను. అది మాట్లాడకూడదు నాకు అర్థం కాదు, కానీ నా బాధ నా ఆలోచన అలా ఉండేది. నేను అన్నాను, మామయ్య గారు నేనైతే ఇప్పుడు కోరుకుంటున్నాను, నమ్మకం అయితే నాకు లేదండి, నాకైతే చాలా బలహీనతలు వచ్చేసినాయి, అనుకోకుండా వచ్చేసినాయి. ఇవన్నీ మీ అబ్బాయికి వివాహం చేసేసుకోండి, ఎంతకాలం చూస్తాను మీరు నేనైతే సిద్ధమేనండి ఇచ్చిపెట్టడానికి అనేసి మాట్లాడితే, నీకు ఎవరైనా చెప్పి పెట్టారా, నీ అంతకు నువ్వే మాట్లాడుతున్నావా, ఇంకెప్పుడైనా మాట్లాడితే నాకు సాక్షి ఇచ్చారు. నాకు ఎంతగా ఎందుకు ప్రేమిస్తున్నారు ప్రభా, ఎంతగా ప్రేమించే కుటుంబాన్ని నాకు ఇచ్చారు అనేసి నీ దేవుడికి చాలా కృతజ్ఞతలు అన్నయ్య ఉన్నాను. అలాంటి స్థితిలో నేను ఇక్కడికి రాగలిగితేనా లేదా అనుకుంటాము, ఆలోచించుకుంటాము లేదానికి. ఎందుకంటే కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఇవన్నీ కూడా చాలా విపరీతమైన బాధ. డాక్టర్ గారికి చెప్తాను, డాక్టర్ గారు ఈ బాధ నేను భరించలేకపోతున్నానండి అంటే, వాళ్ళందరూ నీకు మెడిసిన్ వాడినంత వరకు కూడా ఎట్లుంటాయన్నా ఏమి చేయలేని దానికి అన్నారు. అయితే మెడిసిన్స్ తగ్గించుకుంటూ వస్తాను, ముందు బలంగా తయారవుతేనే నీ ట్యాబ్లెట్లు పడతాయి అన్నారు. అయితే నేను వెయిట్ లాస్ ఎంత వచ్చినట్టు 34కి వచ్చేస్తానండి. 33కి 32కి అలా తగ్గుతూ వచ్చేస్తాను. తర్వాత ఆ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత 35కి 36కి కొద్దిగా పెరగడం జరిగింది. పెరుగుతున్నాను కదా అని ట్యాబ్లెట్ ఇస్తే మళ్ళీ పడకుండా అయిపోతున్నాను. మీకు ట్యాబ్లెట్ అయితే ఆపేస్తారండి, మీకు పడట్లేదు ఉన్నది, అది పడాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు అందరూ ప్రార్థన చేయండి, ఆ ట్యాబ్లెట్ ఖచ్చితంగా పడాలి. మేమైతే బలంగా తయారవ్వాలి. కుటుంబంతో కూడా అసలు ఇక్కడికి రావడానికి ఎంత మనకి ఇంకా సరిగ్గా తగ్గలేదు కదా అన్నారు. అయితే మీకు అందరికీ తెలిసి మీరు ఖచ్చితంగా రావాలి, లేదంటే మళ్ళీ రావడానికి చాలా కష్టపడాలి. మళ్ళీ పెట్టుకునే అంత లేదు నా దగ్గర. పాస్టర్ గారు ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తామంటాడు, అందరికీ తెలిసి తన ప్రేమైన తీసుకుంటాను. దేవుడు తన పద్ధతులు మీ అందరూ నా కోసం ఉపవాసం ఉండి అంతగానో ప్రార్థన చేశారు. నా చెల్లి చేసింది నిజంగా అమ్మాయికి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేనండి. అంత బాగా ఆ యొక్క చిస్ట్లోంచి దూదులు ఆదుకుంటే ఎంత నరక యాత్ర పడ్డానంటే అంత నరక యాత్ర పడ్డాను. కానీ నిజంగా ప్రతి దానికి మొత్తం చూసి ఇచ్చేయమని దాన్ని పెంచలేక అంత బాధపడ్డానండి. ఇప్పుడు ఏంటంటే ఆ పైల్స్ మళ్ళీ నాకు రావటం వల్ల ఎందుకు ఇలా వస్తుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అడగటం జరిగింది. అంటే మళ్ళీ చిన్నగా స్టార్ట్ అవుతుంటే టీవీ ఉండటం వల్ల అలా స్టార్ట్ అవుతుంది అన్నారు. అయితే అది తగ్గిపోతుందమ్మా, అది పెద్ద జబ్బు అయితే ఏమి కాదు, అది అందరికీ సహజంగా వస్తూ ఉంటుంది, నీకైతే ఆడవాళ్ళకి అక్కడ రాదు, అది వచ్చింది, పర్వాలేదు నేను చూస్తాను అనేసి అన్నారు.
దేవుడు మహాకృపండి. నిజంగా దేవుడు శ్రమలో కూడా నన్ను నడిపించినప్పటికీ నేను ఆత్మీయంగా బలపడాలని ఆశపడతా ఉన్నాను. ఆ శ్రమలు తట్టుకునే శక్తి నాకు దేవుడు ఇచ్చాడండి. లేదంటే చనిపోవలసిందని లేదు. అందరూ వచ్చి చూస్తూ ఉండేవారు చనిపోయిందంట వాళ్ళు. మా ఇంటి చుట్టూరు కూడా ఆ ప్రాంగణం అంతా కూడా మరణశైలు వేసుకునేది. ఆ యొక్క మా ఇంటి చుట్టూరు కూడా నాకు అలా అనిపించింది, చనిపోతానేమో అని. ఎందుకంటే అందరూ వచ్చి ఎవరో వచ్చి చనిపోయిందా అన్నట్టుగా చూసి వెళ్తా ఉండేవారు చాలా మంది. నేను అనుకుంటున్నాను చెబి చనిపోతాను, కాని చెబుతాను. నేనే అనుకునేదాన్ని చనిపోతానేమో, ఈరోజు చనిపోతానేమో, రేపు చనిపోతానేమో. అయిపోయింది నా సమయం అవుతాను. నిజంగా దేవుడు లేకపోతే నా శైలి అయిపోయిందేమో. నిజంగా దేవుడు లాంటి తన సజీవమైన రెక్కల చాటున కాచి మధ్యకి ఒక సాక్షిగా తీసుకొచ్చాడండి. దేవుడు మన జీవితంలో ఉంటే ఆయన ఎంతగానో మనల్ని రక్షిస్తాడు. నేనైతే తెలుసుకున్నాను, దేవుడు లేకపోతే నేను సజీవ లెక్కలో నేను అన్నాను. నా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. ఎన్ని బాధలండి. ఆ ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాక అన్నీ బయటపడ్డాయి. ఫైల్స్ ఆపరేషన్, తర్వాత సిస్ట్, తర్వాత ఈ పెయిన్ ఇన్ఫెక్షన్, అస్తమాటు జ్వరం వచ్చేసిందండి. భయంకరమైన జ్వరం వచ్చేసింది. భయంకరంగా పాస్ట్గా మీద కూడా ఒకసారి కాపాడిపోయాను. జ్వరం వచ్చినప్పుడు వెళ్ళిపోయాము. నాకు అసలు ఇక్కడ చాలా భయంకరమైన బాధ వచ్చేసింది అనేసి చాలా కోపపడ్డా. కానీ అంతటి బాధల నుంచి కూడా దేవుడే నన్ను రక్షించుకుంటూ వచ్చాడు. మీరందరూ ఎంతగానో ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేశారు. అజయన్ కూడా నన్ను కోసము ఎంతగానో ప్రార్థన చేయించాడండి. 14 వారాలు ప్రార్థన చేయించాడంట. నేను చాలా ఆశ్చర్యపోయాను. వచ్చేసరికి 14 వారాలు పూర్తి అయిపోతుందమ్మా అన్నాడు. ఈ రోజుతో నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. నా మీద ఎంత ప్రేమ ఆయన అందరికీ నన్ను దేవుడు ఎంతమంది ఆత్మీయ ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తర్వాత అశోకుతో మంది కూడా అశోక్ తమ్ముడు కూడా నాకు ఎంతగానో సాయం చేశారు. మీరందరూ కూడా నేను అడగకపోయినా, పాస్టర్ గారు అడగకపోయినా మమ్మల్ని గుర్తించి మాకు గుర్తులు ఇప్పారండి. మీ అందరికీ చాలా వందనాలు. ఎందుకంటే చెప్పుకోవాలి, శ్రీ సాయి అయితే దాచుకోవాలి. కుమారమ్మ గారు కానీ, విజయమ్మ గారు ఇంకా దేవి సిస్టర్, ఇంకా ఎంతమంది ఇచ్చారో నాకైతే తెలియదు కానండి. నేనైతే మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. ఆ హాస్పిటల్లో ఉన్న 3 రోజులు కూడా 4 రోజులు కూడా నేను దేవుని ప్రార్థించానండి. నాకు నైట్ నిద్ర వచ్చేది కాదు. ఆ లైటింగ్కి నాకు నిద్ర వచ్చేది కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి న్యూస్ హార్ట్ ఓపెన్ సర్జరీ జరగాలి, దానికి రెడీగా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఉన్నారండి. వాళ్ళకి న్యూస్ అయినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు నిద్ర వచ్చేది కాదు. ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని. ఆయన అన్నారు, అమ్మా నువ్వు అలాగా ఉండకూడదు, పడుకోవాలి అని. నేను అప్పుడు తెలియదేమో నాకున్న నేర్చుకోనుకునేదాన్ని. కానీ వాళ్ళు డాక్టర్ గారు అనేసి డబ్బు వస్తుందమ్మా అంటే వస్తుందండి అన్నా. తగ్గలేదండి అనేసి చాలా బాధాకరంగా అమ్మ నీకు అప్పుడే తగ్గదు, టైం పడుతుంది, కంగారు పడకూడదు, ఇవి కదా అని. అయిపోగా నేను ఫీల్ అయిపోయింది. నేను దగ్గర వేసాను ఎలాగా దూరం ఉంటారేమో అనేసి నేను అనుకునేదాన్ని. ఎవరైనా భయపడతారు, అయితే వాళ్ళు అస్సలు భయపడలేదండి. నిజంగా వచ్చి నన్ను వచ్చే రోజున కూడా వాళ్ళు ఏడ్చారు. పాస్టర్ గారు అడగండి. నిజంగా 4 రోజులే నేను అక్కడ ఉన్నాను హాస్పిటల్లో. అయితే ఆ రోజు నైట్ నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఇన్ని రోజులు ఇన్ని హాస్పిటల్ నేను తిరిగాను, ఎవరికి కూడా నీ గురించి చెప్పే అవకాశం నాకు రాలేదేంటి ఏసయ్యా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎవరికైనా నీ గురించి చెప్పాలి. మీరు నన్ను సజీవంగా లేపారు, సజీవ లెక్కలో నన్ను ఇచ్చారు కాబట్టి నేను చెప్పాలి ప్రభువా అనేసి నేను ఆ రోజు నైట్ నేను ప్రార్థన చేసుకున్నాను. కుర్చీలో నాకు ఇంకా నేను రీసెర్చ్ అయిపోయినా ఇంకా 3 అయిపోయాను. అయితే వాళ్ళకి పాస్టర్ గారు మా చెల్లి డబ్బులు పే చేయడానికి వెళ్ళారు. నేను మాత్రమే ఉన్నాను. వాళ్ళు చెబుతున్నారు, అమ్మ మేము కూడా చర్చికి వెళ్తాము, మా ఆయన పాస్టర్ గారు తిరుగుతూ ఉంటారు అనుకుని వాక్యాల బ్రదర్ చెప్తుంటే అమ్మయ్య దేవా నాకు ఇచ్చే అవకాశం అని నేనేం చేశాను. నా సాక్ష్యం అంతా ట్రైన్ పడ్డది. మొత్తంతా నేను ఈరోజు బ్రతుకున్నానంటే దేవుని కృప, నాకు ఇలాంటి నేర్చం వచ్చింది అని వాళ్ళందరికీ చెప్పేటప్పటికి అందులో ఒక పెద్దవాడంటే వాళ్ళు మధ్యలో క్రిస్టియన్స్ మారారంట. ఆమె చైర్ వేసుకుని ఎదురుకు వచ్చి వింటా ఉన్నానండి. నేను చెప్పినవన్నీ కూడా వింటామండి. ఇవాళ వరకు ప్రార్థన చేయండి అని నేను ప్రార్థన చేసి వాళ్ళకి కొన్ని వాక్యాలు చెప్పి బలపరిచాను. అయినా నాకు తృప్తి లేదు. వాళ్ళందరికీ చెప్పాను కానీ నాకైనా తృప్తి లేదు. ఇంకా చెప్పాలి, అన్నిటికీ చెప్పాలి. ఎందుకంటే పెద్ద మీటింగ్స్ పెట్టేసి మన వాళ్ళందరికీ చెప్పినా కానీ ఎంతో మట్టుకు ఏంటారు కానీ దీన్ని దాన్ని అనుసరించి నడిచే వాళ్ళని అయితే కాదు. మనకి భయం లేదు, భక్తి లేదు, రెండూ లేదు. అయితే నేను అన్నిటికీ చెప్పాలి అని ఆశపడ్డాను. అది ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ. నేను
వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. రూమ్ కాల్ చేసి రాకుండా అక్కడ ఉండలేరు కాబట్టి నేను వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను. ఫాస్ట్గా దూరం పెట్టడానికి వెళ్ళాను. అయితే ఆ పెద్దది చాలా ఏడుస్తూ ఉంది నా మొహం చూస్తూ. ఈ అమ్మాయి ఇంటికి పెడుతున్నావు అని అడిగితే మా హస్బెండ్ ఇలా ఉన్నారమ్మా, మా ఆయన బ్రెయిన్లో ఏదో గడ్డగట్టుంది అని అంటున్నారు అని చాలా ఏడుస్తూ ఉంది. నేను ఇలాగే చాలా మంది ఉన్నారు. నేను వాదార్చేసరికి ఆమెకి దేవుడి గురించి చెప్పాలని ఆశ నాకు కలిగింది. నేను బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పాలి, ఏమైనా చెప్పాలి అని ఆశ కలిగి ఆమె పక్కకి కేకేసాను. నేను పక్కకి కేకేసి ఆమెతో మాట్లాడుతున్నాను. అమ్మ నేను ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగాను. వింటానమ్మా చెప్పు అన్నాను. మరి నన్ను తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, ఏదైనా పెద్దదాన్ని కదా, పర్వాలేదు, ఏదైనా నాకు ఇష్టమే అన్నాను. ఏంటమ్మా నువ్వు నీ హస్బెండ్ గురించి ఎంతగా కన్నీరు కార్చి నాతో చెప్తున్నావు కదా, అదే ఒక్క మాట చెప్తాను, దేవుని ప్రార్థన చేయొచ్చు కదా, ఏసీ స్వస్థపరుస్తాడు. నన్ను స్వస్థపరిచాడు, నన్ను సజీవంగా ఉంచాడు. ఈరోజు నేను మరణించాలి, మరణమే ఒక శవమై నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, కానీ సజీవంగా వెళ్తున్నాను, ప్రార్థన చేయొచ్చు కదమ్మా అని. ప్రార్థన చేయడం నాకు తెలియదు అన్నాడు. చాలా ఏడుస్తున్నాను, చాలా బాధపడుతుంది. ప్రార్థన ఇలా చేయాలి, ఇక్కడ నమ్మకం చెప్పావు మొట్టమంటాను, అదే దేవుడితో చెప్పుకో, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పొచ్చాను దానికి. అలా నాకు దేవుడు నేను ఏదైతే ఆ రోజు నైట్ అడిగానో, ఆశపడ్డానో, దేవుడు నాకు అది ఇచ్చాడని నేను చాలా సంతోషపడ్డాను. ప్రభువా ఆశపడిన ప్రాణాలను తృప్తిపరుస్తానంటే నేను వెయిట్ చేయలేకపోయాను, కానీ దగ్గర సమయానికి నువ్వు ఇచ్చావు, స్తోత్రం ప్రభా అనుకున్నాను. దేవుడు మహాకృపను బట్టి మీ మధ్యకి నేను రాగలిగానండి. వస్తాను అని అయితే మాత్రం నేను అనుకోలేదు, నేను అస్సలు ఊహించలేదు. నేను బ్రతికొస్తాను, మీ మధ్య ఒక సాక్షిగా నిలబడతాను, మళ్ళీ మీతో సంతోషిస్తానని మాత్రం నేను ఊహించలేదు. నేను అయిపోయాను, నా చరిత్ర నా క్లోజ్ నేను అయిపోయాను, ఇంకా నేను లేను అని అనుకున్నాను. అంతటి శ్రమలో నేను పడ్డాను, బాధలు పడ్డాను. కొంచెం బిడ్డే చాలు అని నా కుటుంబం ఎదురు చూసేది. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఈరోజు మీ మధ్యకి ఒక గొప్ప సాక్షిగా నన్ను తీసుకొచ్చాడండి. మరణం నుంచి నన్ను దేవుడు సజీవంగా మీ మధ్యకి తీసుకొచ్చి ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు. మన దేవుడు నిజమైన దేవుడు, నా విమోచకుడు సజీవుడు అని ఎలాగైతే చెప్పాడో మనం కూడా చెప్పగలగాలి. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. నన్ను ఒక సజీవంగా తీసుకొచ్చి నన్ను ఇంకా ఆయన చిత్తమేంటో నాకు తెలియదు, కానీ ఆయన చిత్తంలో నేను నడవాలి, ఆయన ప్రణాళికల పట్ల నెరవేరాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను ఎటు నెల ఉంటాను, నాకు ఇంత ట్రీట్మెంట్ పూర్తలేదు, అది అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. దేవుడు మహాకృపను బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా కొరకు ఉపవాసం అడిగి ఎంతగానో ప్రార్థన చేశారు. అనేక మంది సేవకుల్ని దేవుడు నా తీరతావసరాలు లేని నా కుటుంబానికి, నా కుటుంబం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుడు నాకు చాలా సంతోషించదానండి. మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. మరొకసారి అందరికీ కూడా నా దగ్గర వందనాలు తెలుసుకున్నాను. నా ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన దీవించి ఆశీర్వదింపబడుగాక.